గాలి వస్తుందిరా. గాలి బాగా కొడుతుంది మామూలుగా. గాలి సో గాలి అయితే విపరీతంగా కొడుతుంది. సెల్ల పట్టుకుంటానికి కూడా అవకాశం లేకుండా ఉంది. ఇవి తీసుకెళ్ళి ఆటోలో మేము ఈ రోజల్లా నరుకుతాం. రేపు పొద్దున గుంటూరు తీసుకెళ్తాం. ట్రై చేస్తాం ఎలా ఉండిద్దో అమ్మటానికి. అమ్ముతాం. మా చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళు మోకులతో తీసుకెళ్ళి అమ్ముతున్నారు. మేము వెళ్తాం. డజన్ 80 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు కూడా అమ్ముతున్నారంట గుంటూరు సిటీలో. మేము అన్నయ్య ఆటో తీసుకున్నాం అద్దెకి. మాకు ఎప్పటి నుంచో గల ఈ కాయలన్నీ ఆటోలో వేసేసుకుంటాం. అయిపోయింది. దిగి వస్తున్నాడు. ఫీట్ మా అన్నయ్య అయితే అసలు ఎంత పెద్ద తాడి చెట్టు అయినా ఎక్కేస్తాడు. అసలు ఇది చుట్టుపక్కల ఊర్లో ఈయన కొట్టిన వాళ్ళు లేడనమాట తాడి చెట్లు ఎక్కడంలో. దాదాపు పెద్ద తాడి ఎక్కేసాం. ఈ కాయలన్నీ బోగేసిన ఆటోలో వేసేసుకుంటాం. చూస్తాం. ఈరోజు ఫస్ట్ మాకు దొరికిన తాడి. అదిగో మా మామ టెస్ట్ చేస్తున్నాడు కాయని. ముంజులు వస్తే మామ ఒకసారి చూపి. అన్నయ్య కోస్తున్నాడు, కాయ కోస్తున్నాడు. వేసుకున్నాం. తాడు నరికేసాం. రే వెంకీ ఏడో కాయండి రా. ఇదిగో ఏడుంది ఆ కాయింది. ఆ గెల గెలిచేసరా. ఈ ఆటోలో వేసేసుకున్నాం. ఈ బెదిరి పని అన్న. ఇది ఫస్ట్ మొదటి తాడి. 12 గెలలు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో తాడు చూసాం. మామ ఎక్కుతున్నాడు. మామ ఎక్కు మామ. ఎక్కేస్తున్నాడు. ఇది 2వ తాడు సెట్ ఫ్రెండ్స్. ఎతికి అక్కడి నుంచి ఇప్పుడు 2 కిలోమీటర్ల లోపలికి వచ్చాం. మా మామ ఎక్కుతున్నాడు. ఎక్కిన తర్వాత టెస్ట్ చేయాలి. ఇవి ఉన్నాయి కానీ ఈ చుట్టుపక్కల అన్ని కాయలు. పైకి ఎక్కాడు, నరుగుతున్నాడు. పడింది. సో పట్టుకో పట్టుకో. సో దీన్ని ఇప్పుడు టెస్ట్ పట్టుకో. ఇది పట్టుకో, టెస్ట్ చేస్తాను. ఆగు మామ, చూస్తాను. పై చూపి. వేసేయి. 4 ముంజులు. 4 ముంజులు. ఇది ముంజు కూడా ఉంది. ఈ కొసకాయలు, ఆ కొసకాయలు పైకి వెళ్ళాయి మా. 4 ముంజులు. దీన్ని 4 ముంజులు కాయలు రేరుగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు దొరికింది ఇది. అప్పుడు అన్ని తాళ్ళుకుండా దీన్ని 4 ముంజులు.
బాబు రారా జాగ్రత్త. రెండు తాళ్ళు ఎక్కాం ఫ్రెండ్స్. మంచినీళ్ళు అవుతున్నాయి, మంచినీళ్ళు కొట్టుకోవాలి అక్కడ బాగా అవుతున్నాయి. ఈ అగ్గి దెబ్బకి కాయలు బాగా ఈ అగ్గికి వడగాలుపు కొడుతుంది. రాత్రి అంతా కొంచెం వర్షం పడింది, ముంచుకాయలు తినేస్తున్నారు అందరూ. మంచినీళ్ళు కొట్టుకోవాలి. సో ఎక్కడన్నా చూసి మంచినీళ్ళు కొట్టుకోవాలి. పని తాడి ఈ గాలి బాగా కొడుతుంది, వడగాలి ఫ్రెండ్స్. మంచినీళ్ళు రాత్రి 3 కాడ నుంచి వర్షం పడింది మాకు ఇక్కడ. ఆ వర్షం అంటే అంత మబ్బు పట్టింది, మబ్బు పట్టి మేఘాలు బట్టి అలా మబ్బులు బట్టి కాసేపు అలా 4 చినుకులు పడినాయి. ఇప్పుడైతే గాలి విపరీతంగా కొడుతుంది, గాలి కొడుతుంది, అసలు ఉండలేదు. బాగా అగ్గి కూడా వడగాలి కొట్టినట్టు కొడుతుంది. ఇక్కడ మంచినీళ్ళు మేము అక్కడ కొట్టుకుంటాం, మర్చిపోయాం. ఇక్కడ పంపు ఉందని అడిగాము. ఇక్కడ ఇప్పుడు ఏదో ఊరు, ఈ పంపు దగ్గర మంచినీళ్ళు కొట్టుకుంటున్నాం. సో మా సైడ్ ఏంటంటే అన్నీ మంచినీళ్ళే ఉంటాయి. ఎలా ఉంటాయో ఆల్మోస్ట్ ఆల్ మాకైతే మంచినీళ్ళు మాత్రం ఏ పంపు దగ్గర ఎలా ఇంటికి పంపులు ఉంటాయి, పంపులో కొట్టుకుంటాయి మంచినీళ్ళు. ఎవరి దగ్గర ఎవరి ఇంటి వాళ్ళకి ఇలాంటి పంపులు ఉంటాయి. అండ్ చెట్లు దాదాపు అందరికి ఆల్మోస్ట్ 90% అందరికి వాటర్ పడిపోయింది. కొట్టుకోవాలి. ఇలా సో మేము కొట్టుకున్న దగ్గరికి ఇప్పుడు టైం బాగా 12-11 అవుతుంది. సాయంత్రం దాకా తాడి చెట్లు వెంబడి తిరిగి ఇలా కొట్టుకుంటూ రేపు పొద్దున్నే లేచి గుంటూరు సిటీకి తీసుకెళ్ళాలి. ఇవన్నీ గట్టిగా ఉంది పంపు. పైకెక్కి పైన చెట్టు పైనకి వెళ్ళగానే కత్తి పడేశాడు. ఆ కత్తి పడేసి మళ్ళీ ఆ కత్తి తీయడం కోసం ఇంకో కత్తి, ఆ కత్తి కూడా కనపడలేదు. మా అన్నయ్య మళ్ళీ ఆ కత్తి తీయడానికి మళ్ళీ వెళ్తాడు. చెట్టు పైకి వెళ్ళిపోయాడు వదలలోకి. చెట్టు పైకి వెళ్ళి కింద కొట్టిన కత్తి పడిపోయింది కింద. అది ఎక్కడ పడిందో తెలియదు. ఇంకో కత్తి తీసుకెళ్తాడు. అది నరికిన తర్వాత మళ్ళీ ఆ కత్తి ఎక్కడ ఉంది ఎతకాలి. మా అన్నయ్య వెళ్తాడు మళ్ళీ ఇచ్చేస్తానికి.
ఇదే 4 కాయలు అనుకున్నా. ఇగో 4 ఇలా లక్కీ మాకు అన్ని ముంజున్న కాయలు దొరుకుతున్నాయి. చూద్దాం ఏడబడిందో కత్తి. వరకు మంది డబ్బా తెచ్చారా ఇదిగోండి కత్తండి చూపు మీకే కానీ వచ్చాడు. కెమెరామాన్ వెంకీగాడికి పాప వాడు తీసి అలిచిపోయాడు. కాయలు కోసేమన్నాడు. వాడికి లేత కాయలు కోసిచ్చాను. తిన్నాయి పాపం. వీడే వీడిని అసలు ఈ వీడియో తీసేవాళ్ళనే కాదు, వీడు వచ్చి బాబాయ్ నేను తీస్తాను అన్నాడు. ఇక అందుకని వీడిని తీసుకొచ్చాను. తిన్నాడు వాడు. మంచినీళ్ళు అవుతున్నాయి అంటే లేతకాయలు కడుక్కోసాను. సో 2 కాయలు కోసిచ్చాను. తినేస్తాను. ఈ కూడా తింటా. తిని వాడుతాడు. రోడ్డు మీద ఎక్కడ ఉంది ఆటో. ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కి దీంతో 5 ఫ్రెండ్స్. ఇంకా అండి ఈరోజు అన్ని కాయలు మంచి కాయలు అన్ని ముంజున్న కాయలే. దీంతో 5 మంచి నీళ్ళు అవుతున్నాయి. రేపు కావాలి సందులో పెట్టాలి. సందు కొద్దిగా జరుపు. సందులో నుంచి కాయ పెట్టాలి. గల్దే చెబుతా. అది 4 కాళ్ళు కూర్చుంటాను. 8 కత్తి ఇంకా ఫ్రెండ్స్ టైం 1 అయింది. ఈ రోడ్డు పక్కన చెట్లు నేడుంటే ఇక్కడ ఆపాం.
కొద్దిగా చల్లబడ్డ తర్వాత మా వాళ్ళు ఎక్కుతామని కొంచెం మా అన్నయ్య వాళ్ళు ఇక్కడ ఏదో చిన్న ఫంక్షన్ ఉంటే ఊరికి తెలిసిన వాళ్ళు బంధువులు ఉంటే వెళ్ళారు ఈ ఊర్లో. అంతలోకి పక్కన ఇక్కడ ఏదో కొట్టుంటే షాప్ దగ్గరికి వెళ్ళి తినడానికి పునుగులు తీసుకొచ్చాను మా వాళ్ళకి. ఇవి తింటాం, కొద్దిగా బ్రేక్ తీసుకుని రెస్ట్ తీసుకుని మళ్ళీ ఇటు నుంచి తిరిగి మా ఊరు నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఏమన్నా ఇంకా కొన్ని చెట్లు ఉంటే ఎక్కి తీసుకుని వెళ్ళిపోతాం. అంతలో దాంట్లో వచ్చింది పునుగులు. ఈ మా వాళ్ళకి పొద్దున్న వచ్చేసారు కాబట్టి తింటాకి ఇవి పునుగులు. చెల్లు చేతులు పెట్టుకోండి కూర్చో. నీ పట్ల పొద్దున్నే 6 గంటల నుంచి బయలుదేరి వస్తే 8 మొత్తం 9 తాళ్ళు ఎక్కారు. ఈ కాయలు మొత్తం కాయలు ఇంకా ఒక 4-5 తాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల కూడా ఉన్నాయి. ఇక్కడ మనం ఈ దగ్గర ఈ రోడ్డు దగ్గర ఆపాం, నీడ ఉందని చెప్పి. ఈ చుట్టుపక్కల ఊర్లో మా అన్నయ్య వాళ్ళకి ఊరుంటే తెలిసిన వాళ్ళు ఉంటే జస్ట్ అలా వెళ్ళి పలకరించడానికి వెళ్ళారు. ఇలాగా మా వాళ్ళకి ఆకలి వేస్తుందని చెప్తే డ్రింక్స్ అసలు ఇక్కడ ఎక్కడైనా ఏదైనా డ్రింక్స్ మాజా బాటిల్ తీసుకొద్దామంటే డ్రింక్స్ కూడా ఎక్కడ లేవు. వెళ్ళే వచ్చారు పాపం వీళ్ళు, అందుకని చెప్పి పునుగులు తీసుకొచ్చాను. పునుగులు చట్నీ ఉంది చూడు, చట్నీ. బాగున్నాయంట్రా వాళ్ళు, ఇప్పుడే ఇందాక వేసారు వాళ్ళు, వేడిగా ఉన్నాయని చెప్పి తీసుకొచ్చాను. ఆ డ్రింక్స్ వెళ్తే అక్కడ మాజా థమ్స్అప్ అడుగుతున్నారు. థమ్స్అప్ అయితే తాగం. మాజా బాటిల్ ఎక్కడన్నా దొరికిద్దని చూస్తున్నాను. ఇప్పుడు 3 షాపులు వెళ్ళి అడిగాను, ఎక్కడ అంతా థమ్స్అప్ అంటున్నారు. థమ్స్అప్ అయితే దొరకట్లేదు. అందుకని చెప్పి అది పునుగులు ఇది కూడా తీసుకోండి, అది కూడా చెరొకటి మనం తినే. ఇంకిదిగో వేయలేదు అలా చట్నీ పునుగులు, వేడివేడి పునుగులు ఇప్పుడు వేసారు. అందుకే తీసుకొచ్చాను. మాజా బాటిల్ కోసం వెళ్ళాను, అది లేదన్నారు. వేడివేడిగా పునుగులు వేశారు. ఇక్కడ తీసుకొచ్చాను. బాగున్నాయి వేడివేడిగా. కొబ్బరి చట్నీ ఆకలి బాగా వేస్తుంది. మేము చెట్లు ఎన్ని కాయలు లేవు, ఎత్తుకుంటూ వచ్చేసాం. చాలా టైం పట్టింది. అందరూ గురించి అందరూ నరికేస్తున్నారు. వాళ్ళు మన వాళ్ళు మా మామ వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు రాగానే ఇక్కడ ఉన్నాయి 3 చెట్లు. వాటిని నరుక్కొని ఇక ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతాం. రేపు పొద్దున్నే తీసుకెళ్తాం గుంటూరుకి. పర్లా ఈరోజు కాయలు బాగానే ఉంది, చాలా
మైసూర్పాకు మంట పట్టిద్దని మైసూర్పాకు కూడా తెచ్చాను. మైసూర్పాకు అదే నేను చట్నీ టిఫిన్ పెద్దగా తిను, మంట పట్టిద్దని మైసూర్పాకు కూడా తెచ్చాను. మంట పడుతుంది, కొబ్బరి చట్నీ బాగుంది. మైసూర్పాకు తినేద్దాం. ఇప్పుడు చిన్న పడుతున్నాను, చిన్న పడుతున్నాను. ₹70 అండి. 70 లేదు ఇంకా ఏదిరా తగ్గుతాకి లేవండి. నోటో మాట కాదండి ఇది. మీకు కాదు అన్నయ్య. బాగా పెద్దనా చూడతా ముంజులు